హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్కే రెడ్డి వ్లాగ్స్. మనకు రేపు మార్నింగ్ ఒక వెడ్డింగ్ మండపం ఉంది, పెళ్ళి ఉంది రేపు మార్నింగ్. అండ్ ఆ వెడ్డింగ్ మండపంకి మనం అంటే మండపం ఫిట్టింగ్ ఎలా ఇస్తాం, వెడ్డింగ్ అంటేనే పెళ్ళి అంటేనే కొద్దిగా ట్రెడిషనల్ టైప్ మన టెంపుల్ స్ట్రక్చర్ టైప్ మండపాలు వేస్తుంటాము. అలాగే రేపు మార్నింగ్ మండపానికి మనం వర్క్ అనేది ఎలా ఉంటుంది అంటే ఫిట్టింగ్ ఎలా ఉంటుంది, దానికంటే ముందు మండపాలు అనేవి మొత్తం ఫైబర్లో ఉంటాయి. దానికి కలరింగ్ ఎలా వేసుకుంటాము, ఫిట్టింగ్ ఎలా ఉంటుంది, అండ్ ఫిట్టింగ్ అయిపోయాక ఫ్లవర్ ఎలా వేస్తాము, అండ్ ఫైనల్ అవుట్పుట్ ఎలా వస్తుందో అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. తప్పకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. మీకు మా వర్క్ ఎలా ఉంటుంది అండ్ ఆ వర్క్ బట్టి ఫైనల్ అవుట్పుట్ అనేది ఎలా వస్తుందో మీరు ఈ వీడియోలో చూస్తారు. సో డోంట్ స్కిప్, వాచ్ ఫుల్ వీడియో. Streets are empty. The only thing I can see is my own silhouette. I'm getting stronger, step by step. The clock is ticking, but there's no time for regrets. I've been flying from town. ఉన్నది మొత్తము ఫైబరు, ఐరన్, ఈ మెటీరియల్ ఏదైతే వర్షమైనా ఎండైనా ఖరాబ్ కాకుండా ఉండే మెటీరియల్ మొత్తం బయట డంప్ చేస్తాము. అండ్ ఇంకోటి కొన్ని లైట్ ప్రాపర్టీస్, కొన్ని క్లాత్ మెటీరియల్స్, ఫ్లవర్స్ అవన్నీ ఉంటాయి. అవి ఏంటంటే ఇలా రూమ్లో ఇలా షెడ్ వేసుకొని ఉంది. మనకి ఇలా కార్పెట్స్ కానీ ఇలా అన్నీ ప్రతిదీ రూమ్స్ అనేవి ఏర్పాటు చేస్తాము. ఇక్కడ ఈ రూమ్స్ వచ్చేసి ఇందులో మొత్తం క్లాత్ అండ్ చిన్న చిన్న ప్రాపర్టీస్, లైట్ మెటీరియల్, ఏమన్నా లైట్స్, మన ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ ఏమన్నా ఉన్నా మొత్తం ఈ రూమ్స్లో పెడతాము. అండ్ ఇది వచ్చేసి మొత్తము మనకు ప్లాస్టిక్ పార్ట్స్. అండ్ ఇవి వచ్చేసి మొత్తం మనకు మొజాక్ ఎలిఫెంట్స్ అంటే గ్లాస్తో అతికించిన ఎలిఫెంట్స్ కానీ, యూనికార్న్స్ కానీ, ఇవి పెద్ద ప్రాపర్టీస్. ఇవన్నీ కూడా వర్షానికి తడవద్దని ఇవన్నీ షెడ్లో డంప్ చేస్తాము. మిగతా అన్ని ఫైబర్ మెటీరియల్ ఏమైనా ఉంటే మొత్తం బయట గోదాం బయట డంప్ చేస్తాము. అండ్ ఇంకోటి ఒకసారి మీకు రూమ్లో కూడా ఏమేమి ఉంటాయో ఒకసారి ఫ్లవర్ ఏంది అదన్నీ కూడా మీకు ఒకసారి చూపిస్తాను. క్లాత్ అండి, మనకు డెకరేషన్లో వాడే క్లాత్ ప్రతిదీ క్లాత్ కానీ, ఇక్కడ బ్రాస్ ఐటమ్స్ అండ్ ఆల్ ప్రింట్స్ అనేటివి, టేప్స్, అవన్నీ ఏమేమో ప్రాపర్ చిన్న చిన్న మెటీరియల్ క్లాత్ అనేటివి ఈ రూమ్స్లో అనేటివి పెడతాము. అండ్ ఇవి వచ్చేసి మొత్తం కార్పెట్, మనం హాల్లో ప్యాసేజ్లో దాంట్లో వేయడానికి ఇవంతా కార్పెట్, ఇదంతా హాల్లో వాడడానికి కార్పెట్. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే మనకు కలరింగ్ మిషన్, ఎల్జీ కంపెనీ పెద్ద మిషను. మనకేంటంటే ఇది ప్రతి దానికి కలరింగ్ చేయడానికి ఈ మిషన్ అనేది వాడతాము. మనం ఏంటంటే కలరింగ్ అనేది సీజన్లో ఎప్పుడు ప్రతి ఈవెంట్కి కలరింగ్ అనేది చేస్తుంటాం, మెటీరియల్ ఏదైతే అవసరమో దానికి. అండ్ ఇంకోటి ఇది వచ్చేసి మనకు వెంకటేశ్వర స్వామి, మినిమం ఇది ఒక 18 to 20 feet హైట్ ఉన్న వెంకటేశ్వర స్వామి మనము వెడ్డింగ్ ఈవెంట్లో బాగా వాడుతాం. ఇది కస్టమర్ సజెషన్ బట్టి దాన్ని బట్టి వాడుతుంటాము. ఇది చూడడానికి కూడా చాలా బాగుంటుంది, ఒకసారి మీకు చూపిస్తాను. చాలా పెద్దది, ఓపెన్ అవ్వాలి. ఇది కూడా మొత్తం వచ్చేసి క్లాత్ అండి, క్లాత్కి పెడతాము. ఏమో ఫ్లెక్స్ రోల్స్, మనకు స్టేజ్ పైన వాడడానికి వైట్ ఫ్లెక్స్ రోల్స్ వేస్తాము. కార్పెట్ అలాంటివి వేయము, ఎందుకంటే కార్పెట్ అనేటివి కొద్దిగా ఎక్కువ రోజులు వాడినే ఉంటాయి కాబట్టి బాగుండదు అనేది ప్రతి ఈవెంట్కి ఫ్లెక్స్ రోల్ అనేది వాడుతుంటాము నీట్గా మంచి అవుట్పుట్ కోసం. ఇది కూడా వచ్చేసి మొత్తం క్లాత్ గోదాం, క్లాత్ ఇంకా వేరే చిన్న చిన్న ప్రాపర్టీస్ అవి ప్రతిదీ ఉంటాయి. మనకి ఇవన్నీ వచ్చేసి కూడా ఇది ఏంటంటే ఫ్లవర్, హ్యాంగింగ్ ఫ్లవర్, అవి మొత్తం మనం ఏవైతే రిసెప్షన్ స్టేజ్కి దానికి వాడతామో ఆ ఫ్లవర్ అనేది ఇందులో పెట్టేస్తాము. ఇది కూడా క్లాత్ గోదామే. అండ్ ఇది ఏంటంటే మనకు చిన్న చిన్న మెటీరియల్, మన ఫ్లవర్ వర్క్కి సంబంధించిన మెటీరియల్, అరేంజ్మెంట్ ఫ్లవర్ ఉంటుంది కదా, దానికి ఈ జాలి కానీ, ఆ ఫోమ్ బాక్సులు కానీ, ఇవన్నీ దానికి సంబంధించిన మెటీరియల్ అనేది ఒక రూమ్లో పెట్టాము. మన శివయ్య, ఇది కూడా మనం వెడ్డింగ్లో వాడుతుంటాము. ఈ వినాయకుడు, మన బొజ్జ గణపయ్యను కూడా మనం వెడ్డింగ్లో ఫోటో బూత్ టైప్ దానికి ఆ టైప్లో వాడుతుంటాము.
అండ్ దాంతో వచ్చేసి ఇక మనం ఈ ప్లేస్ అనేది షెడ్ అనేది ఇంతే ఎందుకు కట్టుకున్నామంటే అంటే మీకు వీడియోలో చిన్నగా కనిపించచ్చు కానీ చాలా పెద్దనే ఉంది. మనకి ఏదైతే మెయిన్ సామాన్ ఏదైతే ఉంటుందో అది మొత్తం షెడ్ లోపల పెడతాము. అండ్ ఇంకోటి వర్షానికి తడిచిన ఖరాబ్ కాని మెటీరియల్ మొత్తం బయట పెడతాము. ఎందుకంటే అది ఎండకు ఎండినా వర్షానికి తడిచినా ఏం కాదు. మళ్ళీ కలరింగ్ అనేది వేస్తే మనకు అది కొత్త దానిలాగా అయిపోతుంది కాబట్టి అవన్నీ బయట డంప్ చేస్తాము. మిగతావన్నీ ఇవి ఏంటంటే ఈ వర్షానికి తడిస్తే ఖరాబ్ అయితే క్లాత్ కాబట్టి ఇవన్నీ లోపల పెడతాము. అండ్ ఇంకోటి మనకు ఈ గోదాం ఇది ఒకటే కాదు, 3-4 పెద్ద గోదాములు ఉన్నాయి. ఇదేంటంటే ఇది ఒక ఆల్కి సంబంధించిన గోదాం. ఇది మిగతా పెద్ద గోదాం మెయిన్ గోదాం అనేది వేరే దగ్గర ఉంటుంది. అది కూడా మీకు నెక్స్ట్ ఎప్పుడైనా వీలున్నప్పుడు నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను మీకు. అండ్ అలాగే మనకు ఫిట్టింగ్ అనేది కూడా స్టార్ట్ అయింది. మనం ఫస్ట్ ఇదేమో మెయిన్ గేట్ అంటే ఎంట్రీ గేట్ ఇక్కడ. అండ్ మనం ఇలాగే లోపలికి వెళ్తే ఇది ప్యాసేజ్. మనం ఏంటంటే ప్యాసేజ్ అనేది ఇంకా మ్యాండేటరీ. అండ్ మ్యాక్సిమం 99% కస్టమర్స్ అందరు ప్యాసేజ్ కావాలని అడుగుతుంటారు. ప్యాసేజ్ కూడా ఇంకా మ్యాండేటరీ. దీనికి ప్యాసేజ్ అనేది ఇలా ఉంది, ఇది ఫిట్టింగ్ అవుతుంది. ఇంకా దీనికి ఫ్లవర్ వర్క్ అనేది కూడా చేపియాలి. మనకు లోపలికి వెళ్తే లోపల కూడా మండపం ఫిట్టింగ్ ఇంకా జరుగుతుంది. మండపం ఫిట్టింగ్ ఎలా అవుతుంది అనేది మీకు ఒకసారి ఇలా చూపిస్తాను. ఫిట్టింగ్ అనేది జరుగుతుంది మండపము. మనము మ్యారేజెస్కి మినిమం 80 feet to 100 feet మండపం అనేది వేస్తుంటాము. అండ్ ఇక్కడ హాల్లో కూడా చూసుకుంటే 4 sides సైడ్ వాల్ అనేది వేసినాము. 4 sides మన పీచ్ సైడ్ వాల్ వేసాము. మనం దగ్గరికి వెళ్ళి మండపం ఫిట్టింగ్ ఎలా అవుతుందని ఒకసారి చూసుకుందాం. అండ్ ఈయన మన మిలన్ భాయ్, మన అందరికీ 150 మందికి మేస్త్రి. ఈయన ఏదున్నా మనం ఏంటంటే పర్మనెంట్గా ఒక 5 కన్వెన్షన్లు అనేది చేస్తుంటాము. ఆ పేర్లు అనేవి మీకు ఇప్పుడు చెప్పాను, ముందు చెప్తాను. 150 మందిని మెయింటైన్ చేసే మెయిన్ మేస్త్రి ఈయన మా మిలన్ భాయ్. వీళ్ళందరూ కోల్కతా వాళ్ళే. మా మిలన్ భాయ్ వాళ్ళనే మా ఈ 5 years నుంచి మా డెకర్ కంపెనీ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఏంటంటే ఈ ఫిట్టింగ్ కూడా రేపటికి రెడీ అవుతుంది. ఇదంతా మీకు మొత్తం ఫిట్టింగ్ అయిపోయాక అండ్ ఫ్లవర్ వర్క్ అయిపోయాక ఫైనల్ అవుట్పుట్ ఎలా వస్తుందో మీకు చూపిస్తాను. అది ఒకసారి ఫిట్టింగ్ ఎలా అవుతుందో చూడండి. I need you to hear and don't show and